తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని 9 ఏళ్లుగా బీఆర్ఎస్ నిర్వహించింది. ఈసారి అధికారం లేకపోవడంతో వేడుకలు ఏ విధంగా జరపాలని ఆలోచిస్తోంది. అధికారిక హోదాలో వేడుకలు జరుపుతామన్న కాంగ్రెస్ సోనియాను చీఫ్ గెస్ట్గా పిలుస్తామని ప్రకటించింది. ఈసారి పోటాపోటీగా జూన్ 2 ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2కు 10 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో ఈసారి ఆవిర్భావ వేడుకలను గ్రాండ్ గా నిర్వహించాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కాంగ్రెస్ వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని డిసైడ్ అయింది. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తుంది కాంగ్రెస్. ఆవిర్భావ వేడుకలకు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించనుంది ప్రభుత్వం. అయితే కేసీఆర్ హాజరు కాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల సభ్యులను సన్మానించేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. కళాకారులు, మేధావులు, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని సభకు ఆహ్వానిస్తామంటున్నారు ప్రభుత్వ పెద్దలు. అధికార పార్టీకి పోటీగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. 9 ఏళ్లు అధికారికంగా వేడుకలు నిర్వహించిన గులాబీ పార్టీ ఈసారి పార్టీ పరంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోంది. తమ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడాను అందరికీ తెలియజేస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పోటాపోటీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.